అయితే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈయన్ని బ్రదర్స్ గా పెట్టాలని ఎందుకు అనిపించింది? అట్లా ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్గా ఉంటారని అప్రోచ్ అవుతాము. వాళ్ళిద్దరు అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లని కాదు. అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్, మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్. సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము, ఎలా జర్నీ చేద్దాము, స్క్రీన్ మీద ఎలా ఉండాలి, చాలా హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది, ఒక న్యాచురల్ ఫిలిం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటే కూడా ఆపరిస్తున్నావు. సీతమ్మ వైట్లో సినిమాల చెట్టు ఎలా చేయొచ్చు సీక్వెల్ తీసుకొనిరా, నేను రెడీ. అందరు క్యారెక్టర్లలో ఉంటాయి, దొరుకుతుంది. దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రిలీజ్ అవుతుందేమో. ట్రై లాంగ్ గ్యాప్ తర్వాతకి మల్టీ స్టారర్ తీశారు. అప్పట్లో చూసింది కమర్షియల్గా అప్పుడు అంత ప్లే చేయలేదు మీకు అనేది ఒక టాప్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. కాదు మీరు ఎట్లుంటుందంటే మీ మీడియా వాళ్ళది, మాకు డబ్బులు మిగిలిన సినిమాలేమో ఇలా మాట్లాడుతారు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లు ప్రొడ్యూసర్గా నాకు డబ్బు మిగిలింది, సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోని పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్గా అంత పే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మణ, 12 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నా. డే 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు. అద్భుతంగా ఉంది అన్ని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా ఇద్దరు హీరోలు పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏమిదో ఎక్స్పెక్ట్ చేసాము. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది? అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్న కొద్దీ పెంచుతూ ఉన్నాయి. వాళ్ళ వెడ్నెస్డే కదా, ఫుల్ అయిన కొద్దీ అందరూ మెల్లిగా 10 స్క్రీన్స్కి వచ్చినాయి, అన్ని ఫుల్ అయ్యాయి. జనరల్ ఆడియన్స్ రెస్పాన్స్ ఓన్లీ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా, కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్, ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే రాదు. ఆ టైంలో మిగిలిపోయిన ఎక్స్ట్రా ఫుటేజ్ కానీ ఏమైనా యాడ్ చేసే చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఫ్యాన్స్ నుంచి ఒక డిమాండ్ ఏంటంటే టైటిల్ కార్డ్స్ విషయంలో సెపరేట్ టైటిల్ కార్డ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్స్ మనకు అక్కర్లేదు. అప్పుడు ఏది ఉంది అదే రిలీజ్ అవుతుంది.